అందరికీ నమస్కారం. నేను తెలంగాణ ముద్రాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల నీలకంఠం ముద్రాజ్ మరియు వ్యవస్థాపక అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాజకీయ నాయకులకు బిడ్డా ఖబర్దార్. ముద్రాజు బిడ్డలను తిడితే ఏం జరుగుతుందో గత ప్రభుత్వానికి ఏంటో చూపించాం. మరి మీరు కూడా ముద్రాజులతో పెట్టుకొని ముద్రాజు బిడ్డలను కించపరిచే విధంగా మాట్లాడుతూ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి, నువ్వు మాట్లాడే విధానం ముందు ఒక సీనియర్ నాయకుడు, ఒక తెలంగాణ తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ పై ఇలాంటి వ్యాఖ్యలా నువ్వు చేసేది? ఏం తోస్తలేదు అతను. ఈటెల రాజేందర్ కి అర్థమైతే లేదు అతనికి. అతనికి ఒక బాగా అయిపోయింది ఈటెల రాజేందర్. బిడ్డా, నువ్వు ఈటల రాజేందర్ గాడు అని మాట్లాడేదాకా వచ్చినాది నీ కథ. నువ్వెంత, నీ బతికెంత? తీసి కొడితే నిన్ను ప్రజలు ఎందుకు పనికి రాకుండా పోయినావు? ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి ఎవడు నిన్ను పిలవకున్నా వాళ్ళ ఇంటికి పోయి 500 రూపాయల బెండలు కట్టుకొని ఏదో ఆపదున్నోనికి ఏదో 5,000 10,000 ఇచ్చినట్టు నువ్వు వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టి నీవు నీ పదవుల కోసం నువ్వు డైరెక్ట్ గా నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడెవడు వీడెవడు అనే మాట్లాడే వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో అలా అలచలవట్లేదా? మరి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి రైట్ ఉంటుందా? నువ్వు అంటే ఈ ఒక ముద్రాజులను కించపరిచే విధంగా నీకు మాట్లాడడానికి నీకు హక్కు ఎక్కడిది బిడ్డ? అసలు నువ్వు ఇంకొకసారి ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడితే బాగుండదు. నువ్వు అంటున్నావు కదా, బట్టలు ఇప్పిస్తా, నీ ఇది చేస్తా అది చేస్తా అంటున్నావు కదా. చూస్తావా ముద్రాజులు ఏం చేస్తామో? నీ సంగారెడ్డికి వచ్చి బిడ్డ నడి రోడ్ల బట్టలు కూడా తీసుకొడతారు ముద్రాజులతో పెట్టుకుంటే. ఏమనుకుంటున్నావు? మేము మీ యొక్క ప్రభుత్వంపై ఒక నమ్మకంతో ఇప్పటి వరకు ఆగుతున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు ముద్రాజు బిడ్డలను తిడితే మటుకు బిడ్డ నీ బట్టలు ఊడదీసి నడు రోడ్డుపై కొట్టి నువ్వు అనుకుంటున్నావు అంటే కొట్టి అనంటే కొట్టే అవసరం లేదు, నీ ఇజ్జత్ తీసి ఆడ నిలబెడతాం నువ్వు అనుకుంటున్నావు. ప్రజల్లో మళ్ళీ ఇంకొకసారి తల ఎత్తుకోకపోవాలి. నువ్వు వెంబటే క్షమాపణ చెప్పకపోతే, ముద్రాజులకు క్షమాపణ చెప్పకపోతే, ముద్రాజు నాయకునికి మా ఈటెల రాజేందర్ కు క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి ఏందో మేం తేలుస్తాం. మేము ఎన్ని జిల్లాలలో ఎన్ని మండలాలలో నీ దిష్టి బొమ్మలు తగులబెడతామో చూస్తావా? చూడు, ఇకాను నీకు పోయే కాలం వచ్చింది. నీ రాజకీయ సన్యాసం తీసుకునే వరకు ముద్రాజులు ఇంకా ఆగరు బిడ్డ.